పత్తి రైతుల సమస్యలపై బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించనుంది. సీసీఐ నిబంధనలు పత్తి కొనుగోలులో జాప్యంపై నిరసన వ్యక్తం చేయనున్నారు. అందులో భాగంగానే ఆదిలాబాద్ జిల్లాలో మాజీ మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. ఆదిలాబాద్ భయంసా మార్కెట్ యార్డులను సందర్శించనున్నారు. రైతులతో సీసీఐ కార్యాలయాలు ముట్టడించనున్నారు. ఇక కేటీఆర్ పర్యటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పత్తి జిన్నింగ్ మిల్లు నిలిపివేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నిన్న నుంచి అన్ని సీసీఎల్ విధించిన L1, L2, L3 నిబంధనలకు అనుగుణంగా వాళ్ళు తట్టుకోలేకపోవడంతో వాళ్ళ నిబంధనలు తట్టుకోలేక జిన్నింగ్ మిల్ వాళ్ళు మొత్తం మంది ఈరోజు నిన్న నుంచి బంద్ చేశారు. అయితే ఈ పత్తి రైతులకు మద్దతుగా అంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రధాన పంటగా చెప్పుకోవాల్సిన ఈ పత్తి రైతులు ఆందోళన చెందుతున్నారు. వీళ్ళు నష్టపోతున్నారని చెప్పేసి వీళ్ళకి మద్దతుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించున్నారు. మొదట ఆదిలాబాద్ జిన్నింగ్ మిల్లుకి వచ్చి అక్కడ ఉన్న రైతులతోటి ముఖాముఖి చేస్తారు. తర్వాత ప్రెస్ మీట్ చేస్తుంటారు. తర్వాత మన నిర్మల్ జిల్లాలోని బైన్సా జిన్నింగ్ మిల్లు గాంధీ మిల్లు కాడికి వచ్చి అక్కడ కూడా రైతులతో చేస్తుంటారు. ఏది ఏమైనటికీ ఈ పత్తి రైతులకు మద్దతుగా రావడం అనేది కేటీఆర్ హర్షం. ఎందుకంటే ఈ ప్రభుత్వం విధించిన L1, L2, L3 పేరుతో విధించిన నిబంధనలు అంటే కొన్ని ప్రైవేట్ వాళ్ళకు కొన్ని వాటికి ఇచ్చేయడం, కొన్ని ఇవ్వకపోవడంతో ఆందోళన చెంది తెలంగాణ కాటన్ అసోసియేషన్ వాళ్ళు మొత్తం ఈరోజు బంద్ నిర్వహించినారు. అయితే ఈ రైతులు మద్దతుగా కేటీఆర్ రావడంతో అంతేకాకుండా ఇక్కడ మనతోటి రైతుల నాయకులు ఉన్నారు. మనం మాట్లాడి తెలుసుకుందాం. చెప్పండి, ఈ విధంగా మిల్లు బంద్ చేయటువంటి రైతులకు మీరు ఏ విధంగా చెప్తారు? నిన్నటి నుండి పత్తి కొనుగోలు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ చేయడం ఇది కరెక్ట్ కాదు. మెంతో ప్రభావం వల్ల వర్షపాతం పెరిగి మరియు తేమ పెరగడం వల్ల 12% కొంటమనడం కరెక్ట్ కాదు. రైతులకు 20% కొనుగోలు చేయాలి. అలాగే ఈ పత్తి జిన్నింగ్ మిల్లన్నీ బంద్ కావడం నిన్నటి నుండి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వెంటనే దిగివచ్చి ఈ రైతులకు పండిన పంటలకు నష్టపోయిన పంటలకు అన్నిటికీ వీళ్ళు కాటన్ కొనాలని, ఈ పత్తి కొనాలని లేని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా మేము పెద్ద ఎత్తున రైతులను తీసుకొని అన్ని జిల్లాలలోనే మా కలెక్టర్ ఆఫీసులను ముట్టడిస్తామని మా రైతు సంఘంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పత్తి పంట అనే ప్రధాన పంట, అందుకోసమే ఇక్కడ రైతులు చాలా ఉంటారు. వీళ్ళందరినీ ఆదుకోవాలా. పత్తి పంటను యాక్చువల్గా ఈ రైతు ఈ ఎకరానికి 10 నుంచి 15 కుంటాలు పండుతారు. కానీ వీళ్ళు కేవలం జిన్నింగ్ మిల్ వాళ్ళు 7 కుంటాలు ఉండడంతో అదొక రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏదేమైనటికీ కేటీఆర్ వచ్చి ఈరోజు రైతులకు ఏ విధంగా భరోసా ఇస్తారో మనం చూడవలసిన విషయం. కెమెరామెన్ శ్రీనివాస్ నిర్మల్ నుండి.